వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్ వీళ్లను వదిలేస్తే అరాచకమేనని చెప్పామన్న చంద్రబాబు. ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందన్న పవన్ కళ్యాణ్. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి హాజరు. గుర్తింపు లేని జనసేన పార్టీకి ఎలా అనుమతినిచ్చారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగామన్న విజయసాయిరెడ్డి. 2019లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేతల వైఖరే కారణమన్న కల్వకుంట్ల కవిత. కేసీఆర్ నిజామాబాద్ కు వచ్చినప్పుడు కార్యకర్తలను స్థానిక నేతలు కలవనీయలేదన్న కవిత. తాను పర్యటించినప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. ఫార్ములా ఈ రేస్ తో మనకు ఎలాంటి ప్రయోజనం లేదన్న మల్లు బట్టి విక్రమార్క. ఫార్ములా ఈ రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్న మల్లు. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టీకరణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. టీఎస్ఎస్ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరిగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితికి వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎక్కడా పని చేసుకోనివని పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఎలక్షన్ కమిషన్ కలిసాం. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదని కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ, కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని, ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం. ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే, ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మేము ఇవ్వం,
ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే విఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు, ఆఫీసర్లు చేసేవాళ్ళు. ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు. దట్ ఈస్ దర్ డ్యూటీ. దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, ఉద్యోగాలు తీసేయడం అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరు చేస్తున్నారంటే ప్రధాన మహిళా పోలీస్ 2600 మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసుల బిఎల్ఓకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే? ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలదు, రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర 6000 నుంచి 7000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పుంగునూరులో కేసులో 250 మంది పెట్టారు. 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి విపక్ష నేతగా ఉన్నారన్నారు. ఆయన తన సుదీర్ఘ అనుభవంతో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో సీఈసీకి చక్కగా వివరించారన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ఆయన శాయశక్తిగా ఎలా కృషి చేశారో చెప్పారు. చంద్రగిరిలో 1,00,000 దొంగ ఓట్లు నమోదు చేస్తే వాటిలో 4 వంతు ఆమోదించారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇక జనసేన తరపున కూడా అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామన్నారు. చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగిందని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతు పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులను ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం.
అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్ చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూలి అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువ అయిపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు, అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన CEO, మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అని తెలియజేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ DC వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరానని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్ కి గ్యారంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1B అడంగల్ మాత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపే కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తు చేశారు. ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడంగా పనిచేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానం చేసుకుంది. ఇది 2019 ముసాయిదా చట్టాన్ని కూడా వీళ్ళు తయారు చేశారు అక్కడే. దాని ప్రకారం నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చింది. టైటిల్ గ్యారంటీ చట్టం ఎలాగ తీసుకురావాలో అని అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకాలు లాంటిది ఇచ్చింది. నీతి ఆయోగ్ సూచించిన మేరకే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరాబాదరగా చేసింది కాదు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 30 సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం, నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం, మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి 2 సార్లు వెళ్లి వెనక్కి వచ్చి ఆమోదం 2023లో పొందినటువంటి చట్టం. అందుచేత ఎవరైనా తప్పనిసరిగా పౌరులు, స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే ఆదరాబాదరగా చేసింది కాదు, తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, చాలా అధ్యయనం చేసినటువంటి చట్టం. కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. సిఎస్సితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుర్తింపు లేని జనసేన పార్టీకి ఎలా అనుమతి ఇచ్చారన్న విషయాన్ని సిఎస్సి దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేనను ఇప్పటి వరకు బీజేపీ భాగస్వామ్య పార్టీగా పరిగణిస్తూ వచ్చారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అభ్యర్థనలలో జనసేన పార్టీని టీడీపీ భాగస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. నిజంగా ఆలోచిస్తే జనసేన పార్టీ ఇవాళ బీజేపీ భాగస్వామ్య పక్షమా, టీడీపీ భాగస్వామ్య పక్షమా, ఆ పార్టీకి ఎలా అనుమతి ఇచ్చారన్న అంశాన్ని సిఎస్సికి నివేదించామన్నారు. ఇలా అనుమతించడం సమంజసమేనా అనే విషయాన్ని సిఎస్సి ఎదుట ప్రస్తావించామన్నారు. జనసేన అనేది ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీ. గ్లాసు గుర్తు అనేది జనరల్ సింబల్. 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేసే ఒక పార్టీకి సాధారణ గుర్తుల్లో నుంచి ఒక సింబల్ కేటాయించడం చట్ట విరుద్ధమని కూడా మేము వివరించామని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను, మా యొక్క పార్లమెంటు సభ్యులు భరత్ ఈరోజు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని, మిగతా అఫీషియల్స్ని కలిసి
మొత్తం 6 అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రెండవ విషయం, జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ని గతంలో 2019 ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ని, కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో, ఆ 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఈ 2 విషయాలు కాకుండా మరొక విషయం, మూడవ అంశం, కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి, ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదో సమ్ పొజిషన్లో ఉన్నాడన్నమాట. ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని, ఒక ఇంచుమించుగా 10 లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ పై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఫార్ములా ఈ రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ రేస్ కు అనుమతి లేదన్నారు. వాళ్ళెవరో హైదరాబాద్ కు వచ్చి వెళ్లడానికి 100 కోట్లు కట్టాలా అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్ కు భిన్నమైనదన్నారు. ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ పై మాజీ మంత్రులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ రేస్ విషయంలో తమ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ఈ రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టమని విమర్శలు చేస్తున్నారని, కానీ అది వెనక్కి వెళ్లడంలో మనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఓ కంపెనీ టికెట్లు అమ్ముకొని లబ్ధి పొందిందని, ఇందులో 3 వాటాదారులు ఉన్నారన్నారు. దీనికి సంబంధించింది వాళ్ళు కట్టాల్సిన 110 కోట్లు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఓయూడి డిపార్ట్మెంట్ తో స్టేట్ గవర్నమెంట్ చేపించేశారు. మొదటి దాంట్లోనే ఏం లేదు. ఇక రెండో అగ్రిమెంట్కి వచ్చేవారికి డబ్బులు కట్టాలట, పర్మిషన్ కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలంట. మరి
స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో వచ్చే ఆదాయం? పోనీ ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా? మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేయించారంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తా ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేయించారంటే అది లేదు. ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం 3rd ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 55 కోట్ల కోసం ఫార్ములా అయ్యేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుందాం. ఇదేంది వారు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎక్స్లో ట్విట్టర్లోను నగర ఇది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే ఇంకోటే ఫార్ములా అయ్యేది. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ దొరుకుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది ఇన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంటి అంటే ఏమి లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని బిజినెస్ రూల్స్ కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పడంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తాం. ఏపీలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్లు సమ్మెలోకి దిగారని, వారు తెగేదాకా లాగొద్దు, తర్వాత తీవ్ర చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులతో మొదట్లో అధికారులు, తర్వాత మంత్రుల బృందం చర్చలు జరిపారని చెప్పారు. మొన్న వీరిపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో తెచ్చామని వార్నింగ్ ఇచ్చారు. కొన్ని ఆడియో మెసేజ్లు వారి గ్రూపుల్లో పోస్టు చేశారని, వారి మాటల్లో రాజకీయపరమైన అజెండా ఉందని తెలిసిందని చెప్పారు. అంగన్వాడీ కార్మికులం 1,00,000 మంది ఉన్నామని, తాము అనుకున్నది జరగకపోతే ప్రభుత్వాన్ని దించేస్తామనేలా వీడియోలో వారి మాటల్లో వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పాయని, కానిది వచ్చే గవర్నమెంట్లో ఆలోచిస్తామని చెప్పామని తెలిపారు. తాము ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నామన్నారు. ఈ అంగన్వాడీల కింద లక్షలాది మంది మహిళలు, పిల్లలు, గర్భిణీలు ఉన్నారన్నారు. ఎక్కడో ఒక పాయింట్ వద్ద ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేయాల్సి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నట్టు చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు. వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ, ఏ యూనియన్లు అయితే ఏ పార్టీలకైతే అనుబంధాలు ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవైతే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, దీని ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా 1,00,000 మందిని, మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంత వరకు పోగలం అనే ధీమా ఈ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. ఆడియో ఇది వింటే ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము.
ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రయత్నం యాదాత్మం అయితే చేయలేమని చెప్పారు. అది ఏదో బెదిరించడానికో వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి మేము చేయట్లేదు అంటున్నారో నిజంగా చేయట్లేదు కూడా అని ఇన్నాళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే అది కనిపిస్తుంది. అలాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితిలో ఇంతకంటే ఇప్పుడు పెంచడం కుదరదు, నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తాం. ఇప్పుడు అందులో కూడా అంత నిజాయితీ ఉంది, వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో, లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పారు. పేదరికాన్ని రూపుమాపి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు భారతీయులందరూ వికసిత్ భారత్ కార్యక్రమంలో అంబాసిడర్లుగా రాణించాలని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి అధినేతలుగా ఉన్నటువంటి అనేక మంది, కొద్ది మంది తప్ప అనేక మంది కూడా దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మరి ఆ దిశలో ప్రయాణం చేయలేదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో పేదరికము, బీదరికము, నిరుద్యోగము, మౌలిక వసతుల లేమి అన్ని రకాలుగా మనకు కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి, రోడ్లు లేనటువంటి పరిస్థితి, అనేక రకాల సహజంగా ఉన్నటువంటి వృత్తులు కోల్పోతున్నటువంటి పరిస్థితి, గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి. దానికే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక అంకిత భావంతో ఈ రోజు దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావాలి. దానికి ఒక ప్రధానమంత్రి గారు, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఒక కేంద్ర ప్రభుత్వం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత ఈ యొక్క వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారి దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా మరి నేను సైతం అనే విధంగా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేదే ఈరోజు ప్రధానమంత్రి గారు ఆకాంక్ష. మనం చూస్తా ఉన్నాం, ప్రపంచమంతా గడగడలాడించి ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల ప్రజలను వణికించినటువంటి కరోనాను ఏ రకంగా మన దేశంలో ఎదుర్కొన్నామో మాకు తెలుసు. ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కరోనా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ గా నేనున్నాను, హోమ్ మినిస్టర్ గా MOS ఉన్నప్పుడు. ఆ రోజు చాలా మంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి మేధావులు అనేవాళ్ళు భారత పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. సమీక్షలను నిర్వహిస్తూ గత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కవిత గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందంటూ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శించారు. తాజాగా నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ 2019లో తాను ఓటంపాలు కావడానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వైఖరి కారణమని ఆమె అన్నారు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సమయంలో ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని చెప్పారు. తాను జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయమే తనకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. తాను నిజామాబాద్ లోనే ఉంటానని, ఎవరైనా తనను కలవచ్చని అన్నారు. అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే రైతులకు నష్టం జరుగుతుంది. మరి మీరు సత్సంబంధాలు పెట్టుకుంటూ ఇవాళ మొత్తంగా అన్ని మీ సేవా సెంటర్లలో కూడా ఇస్తాం. కానీ మేము కోరేది ఒకటే, ఆల్రెడీ 44 లక్షల జిల్లా 200 యూనిట్లు వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా మంచిగా పాత బీఆర్ఎస్ కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం. ఎందుకోసం అడుగుతా ఉన్నామంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్ వీళ్లను వదిలేస్తే అరాచకమేనని చెప్పామన్న చంద్రబాబు. ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందన్న పవన్ కళ్యాణ్. విజయవాడలో నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం. వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి హాజరు. గుర్తింపు లేని జనసేన పార్టీకి ఎలా అనుమతించారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగామన్న విజయసాయిరెడ్డి. రెండు 2019లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేతల వైఖరే కారణమన్న కల్వకుంట్ల కవిత. కేసీఆర్ నిజామాబాద్కు వచ్చినప్పుడు కార్యకర్తలను స్థానిక నేతలు కలవనీయలేదన్న కవిత. తాను పర్యటించినప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య.
ఫార్ములా ఈ రేస్ తో మనకు ఎలాంటి ప్రయోజనం లేదన్న మల్లు బట్టి విక్రమార్క. ఫార్ములా ఈ రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్న మల్లు. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టీకరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.